షర్ట్ అయితే కాలిపోయింది. రూబీ, ఎలా ఉన్నావు? ఏంటి, నువ్వు బుక్కుని తీసుకోవాలనుకుంటున్నావా? కానీ నువ్వు ఎలా తీసుకుంటావు? ఓ, ఇది ఒక ఇస్త్రీ పెట్టె. ఏంటి, నువ్వు నీ టీషర్ట్ని ఇస్త్రీ చేద్దాం అనుకుంటున్నావా? జాగ్రత్తగా చేయి, దాంట్లో నీ చెయ్యి కూడా కాలిపోవచ్చు. యోయో, ట్రాఫిక్ లైట్, ఎలా ఉన్నారు మీరు? రూబీ, నీ ఇస్త్రీ పెట్టె నుంచి అయితే పొగ వస్తుంది. అయ్యయ్యో, ఇది అయితే కాలిపోయింది. నువ్వైతే దీన్ని ఎక్కువగా కాల్చేశావు రూబీ. ట్రాఫిక్ లైట్, యోయో, మీరు తన్ని డిస్టర్బ్ చేసేశారు. ఇప్పుడు మనం టీషర్ట్ని ఎలా సరిగ్గా చేయగలం? పదండి, మనం వెళ్ళి హెల్ప్ని కోరుకుందాం. గట్టిగా పిలవండి. ఇప్పుడు మనకి క్వశ్చన్ మార్క్ హెల్ప్ చేస్తారు. క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, మాకు సహాయం చెయ్యి క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ మనకు సహాయం చేస్తారు తన టూల్స్తో. అయితే చూపించండి, ఇవాళ మీరు ఏం టూల్స్ తీసుకొచ్చారో. ఒక స్ట్రైట్ లైన్ పాకెట్, ఒక కర్వ్ లైన్ పాకెట్, ఇంకా ఒక పెద్ద లైన్స్ ఉన్న పాకెట్. ఏంటి, మీరంతా ఆలోచించుకున్నారా? పదండి సెలెక్ట్ చేసుకుందాం మరి. ముందుగా ఎవరు ట్రై చేస్తారు? యోయో ట్రై చేస్తాడు. యోయో, పద పెట్టుదాన్ని. అయ్యయ్యో, ఇదైతే కరెక్ట్ కాదు. ఇదైతే ఆ ప్యాటర్న్ తో మ్యాచ్ చేయటం లేదు. అనుకుంటా ఇది కరెక్ట్ అయిన ప్యాటర్న్ కాదు అని. యోయో, నువ్వు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావు. ఇదైతే ఇంకా తప్పుగా పెట్టేశావు. దీన్ని నువ్వు ఉల్టా చేసి పెట్టేశావు. యోయో, ఇంకా ఎవరినైనా ట్రై చేయి నువ్వు. ట్రాఫిక్ లైట్, నువ్వు కూడా ఉల్టా పెట్టేశావు. హారిజంటల్ గా పెట్టి చూడు ఇప్పుడు ఒకసారి. కానీ ఇప్పుడు కూడా ఇది కరెక్ట్ గా అనిపించడం లేదు. ఇది కరెక్ట్ కాదు. ఇది కూడా తప్పు అయిపోయింది. ఆ స్ట్రైట్ లైన్స్ తోటి ఈ కర్వ్ లైన్స్ అయితే మ్యాచే కావు. చూడు ట్రాఫిక్ లైట్, ఇంకెవరినైనా ట్రై చేయి నువ్వు. రూబీ, ఇప్పుడు నీ వంతు. వెళ్ళి పెట్టి చూడు. అది తేడాగా పెట్టావు. ఇది సరైనది అనిపిస్తుంది. అది సరిగ్గా ఫిట్ అయిపోయింది. భలే భలే రూబీ, నువ్వు చేసి చూపించావు. ఇంకోసారి ఐరన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండు. మమ్మీ మీతో చాలా సంతోషంగా ఉంటుంది.
వావ్, ఇదైతే చాలా చిన్న క్రేన్. ఒకసారి చూడండి.